హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూస్తూ అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మీలో చాలామంది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అలాగే లైవ్లో కూడా అడిగారు, అన్న నీ యొక్క పీసీ బిల్లు స్పెక్స్ చెప్పు, అలాగే నీ పీసీ బిల్లు చూపించు, అలాగే నీ యొక్క పీసీ బిల్లులో నువ్వు ఏ పార్ట్స్ యూజ్ చేసావు, ఏ ప్రైస్ రేంజ్కి పర్చేస్ చేసావు అని ఇలా చాలా డౌట్స్ అయితే మీరు అందరూ కూడా నన్ను అడిగారు ఫ్రెండ్స్. అయితే ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి నా యొక్క పీసీ బిల్ యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే అది ఏ ప్రైస్ రేంజ్కి పర్చేస్ చేసే, అలాగే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క పీసీ బిల్ అనేది అందరికి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే బడ్జెట్లో పీసీ బిల్ చేసుకోవాలి అనుకుంటారు కదా, 30,000 40,000 ఈ బడ్జెట్లో పీసీ బిల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎంట్రీ లెవెల్ యూట్యూబర్స్ ఉంటారు కదా, అంటే మనకి ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చిన్నగా గ్రో అవుతుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా ఒక పీసీ అనేది అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా ఫ్రెండ్స్. ఇక వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ప్రొసెసర్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. ప్రొసెసర్ వచ్చేసి నేను AMD వాళ్ళది Ryzen 3 3200G ప్రొసెసర్ని అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదో ఇక్కడే ఉంది, బాక్స్ కూడా వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదే మనకు ప్రొసెసర్ యొక్క బాక్స్. ఆల్రెడీ నేను దీని యొక్క అన్బాక్సింగ్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ప్రొసెసర్ ఒకటే కాదనుకోండి, ఇక్కడ నేను చూపించే అన్ని పార్ట్స్ యొక్క ఆల్మోస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వస్తే, ఇక ఈ ప్రొసెసర్ యొక్క స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది 4 కోర్స్ 4 థ్రెడ్ ప్రొసెసర్ ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకి ఇన్బిల్ట్ కానీ AMD వాళ్ళది Radeon Vegas 8 గ్రాఫిక్స్తో వస్తుంది. అలాగే దీని యొక్క క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 4 GHz దీని యొక్క క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 6 MB క్యాష్తో కూడా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 8,695 రూపాయలు నాకు అమెజాన్లో ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఈ ప్రొసెసర్ వచ్చేసి నేను అదే ప్రైస్ రేంజ్కు ఈ ప్రొసెసర్ పర్చేస్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఇక్కడ మనకు ఇంటెల్ ప్రొసెసర్స్ కూడా ఉన్నాయి, కానీ మీరు AMD ప్రొసెసర్ ఎందుకు పర్చేస్ చేశారని అయితే మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు ఫ్రెండ్స్. నేను AMD ప్రొసెసర్ పర్చేస్ చేయడానికి కారణం వచ్చేసి, మనం AMD ప్రొసెసర్స్ కనుక తీసుకున్నామనుకోండి, సపరేట్గా గ్రాఫిక్ కార్డు కొనాల్సిన అవసరం అయితే ఉండదు. మనం సపరేట్గా గ్రాఫిక్ కార్డు కొనాలంటే ఎంత లేదని 10,000 15,000 మనకు అమౌంట్ అయితే పడుతుంది సపరేట్గా గ్రాఫిక్ కార్డు కొనాలి అంటే. అదేదో మనము ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డు వచ్చిన ప్రొసెసరే తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది కదా అని నేను వచ్చేసి ఇక్కడ నేను AMD వాళ్ళ ప్రొసెసర్ అయితే చూస్ చేసుకునే ఫ్రెండ్స్. అలాగే ఇది మీకు పర్ఫార్మెన్స్ కూడా ఇంటెల్కు గట్టి పోటీనే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మదర్ బోర్డు గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మదర్ బోర్డు వచ్చేసి నేను ఇక్కడ ఏసూస్ వాళ్ళది మదర్ బోర్డు తీసుకునే ఫ్రెండ్స్. ఇది EX-A320M గేమింగ్ మదర్ బోర్డు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నేను మదర్ బోర్డు తీసుకున్నా. దీని యొక్క అన్బాక్సింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క మదర్ బోర్డు వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎస్పెషలీ ఎవరైతే గేమింగ్కి యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈ మదర్ బోర్డు బాగా పర్ఫెక్ట్ సరిపోతుంది. అలాగే AMD ప్రొసెసర్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి మదర్ బోర్డు అనేది నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క మదర్ బోర్డు వచ్చేసి మీకు ఇన్బిల్ట్ కానీ 4 RAM స్లాట్స్తో వస్తుంది. ఏ మదర్ బోర్డు అయినా కానీ చూసుకోండి, మీకు GB నుంచి వస్తున్నాయి, అలాగే MSI మదర్ బోర్డ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు 4 RAM స్లాట్స్ అనేది ప్రొవైడ్ చేయరు, ఓన్లీ 2 RAM స్లాట్సే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకు 4 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకునేకి ఎక్కువ RAM ఇంక్లూడ్ చేసుకుంటే కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మదర్ బోర్డు. అలాగే దీంట్లో మనకి M.2 స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక నార్మల్గానే అన్ని మదర్ బోర్డ్స్లో మాత్రమే దీంట్లో కూడా మీకు అన్ని పోర్ట్స్ అనేవి ఉంటాయి, USB పోర్ట్స్, LAN పోర్ట్, అలాగే మీకు HDMI పోర్ట్స్, ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి అనుకోండి. అలాగే దీంట్లో మీకు గ్రాఫిక్ కార్డు పోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఈ మదర్ బోర్డు యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే నాకు 5,449 రూపాయలు ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. అయితే ఈ మదర్ బోర్డు నేను అమెజాన్ నుంచి అయితే తెప్పిలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అమెజాన్లో అప్పుడు మనకు మదర్ బోర్డు వచ్చేసి చాలా రేట్ ఎక్కువ ఉన్నదనమాట, అంటే 6,000 7,000 ఈ బడ్జెట్లో నాకు ఈ మదర్ బోర్డు అమెజాన్లో చూపిస్తుంది. నేను అమౌంట్ ఎందుకు అంత ఎక్కువ పెట్టడం అని నేను రీసెంట్గానే ఒక వెబ్సైట్ అయితే ఫైండ్ అవుట్ చేశా. అది వచ్చేసి TPS వెబ్సైట్ అనమాట. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదనుకోండి, ఇది వచ్చేసి ఒక TPS వెబ్సైట్ అని వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ వెబ్సైట్ తెలియకపోతే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, ఈ యొక్క మదర్ బోర్డు యొక్క లింక్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇవన్నీ పార్ట్స్ యొక్క పర్చేస్ చేసుకోవచ్చు. మీ ఓన్గా కూడా మీరు ఒక PC అయితే బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను ర్యామ్ వచ్చేసి XPG వాళ్ళది అడాటా DDR4 ర్యామ్ని అయితే తీసుకునే ఫ్రెండ్స్. నేను ఇక్కడ సింగిల్ 8GB ర్యామ్ స్టిక్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి నేను సింగిల్ 8GB ర్యామ్ స్టిక్
డొమెస్టిక్ తీసుకున్నా. ఇది వచ్చేసి మీకు 3000 మెగాహర్ట్జ్ స్పీడ్తో వస్తుంది. ఇది ఒక ర్యామ్. అలాగే మనకు ప్రొసెసర్ కూడా 3000 మెగాహర్ట్జ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మదర్ బోర్డు కూడా మనకు 3000 మెగాహర్ట్జ్ ర్యామ్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 2600 దీని యొక్క ప్రైస్ అయితే నాకు అమెజాన్లో అయితే పడింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. స్టోరేజ్ వచ్చేసి నేను ఇక్కడ SSD అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. హార్డ్ డిస్క్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనకు హార్డ్ డిస్క్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి నేను SSD అయితే తీసుకున్నా. ఇక మీకు SSD గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అది ఎంత ఫాస్ట్ ఉంటుందో అనేది అయితే. ఇక్కడ నేను SSD వచ్చేసి వెస్టర్న్ డిజిటల్ వాళ్ళది 240 GB SSD అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2557 రూపాయల వరకు నాకు ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇది కూడా అమెజాన్లో నుంచి అయితే నేను పర్చేస్ చేసా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం SMPS గురించి అయితే మాట్లాడుకోవాలి. SMPS కూడా ఇక్కడే కనిపిస్తుంది మీకు. SMPS కూడా నేను ఇక్కడే ఉంది. దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో కూడా నేను రీసెంట్గానే పోస్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి. ఇది వచ్చేసి నేను కూలర్ మాస్టర్ వాళ్ళది 450 వాట్స్ SMPS అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మీకు 80+ రేటింగ్తో కూడా వస్తుంది. అలాగే దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 3599 రూపాయల ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా పీసీ అయితే బిల్డ్ చేసుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా నేను ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఏ పార్ట్స్ దగ్గర అయినా కాంప్రమైజ్ కాండి, మదర్ బోర్డ్ దగ్గర కాంప్రమైజ్ కాండి, అలాగే ర్యామ్, స్టోరేజ్ వీటన్ని దగ్గర కూడా కాంప్రమైజ్ కాండి. కాకపోతే మీరు SMPS దగ్గర అంటే పవర్ సప్లై దగ్గర మాత్రం కాంప్రమైజ్ కాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు పవర్ సప్లై మెయిన్ సోర్స్ అని చెప్పొచ్చు పీసీ క్యాబినెట్లో వచ్చేసరికి. ఈ పవర్ సప్లై కానీ మనము మంచి పవర్ సప్లై కనుక యూజ్ చేయలేదనుకోండి, మీరు ఎంత ఎక్కువ ప్రైస్ పెట్టి ఎంత మంచి కాన్ఫిగరేషన్తో పీసీ బిల్డ్ చేసుకున్నా కూడా ఆ SMPS వల్ల మీరు యూజ్ చేసే అన్ని పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక మంచి బ్రాండెడ్ SMPS అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదొకటి నా తరపున ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే మీ అమౌంట్ వేస్ట్ కాకూడదనే నేను ఈ యొక్క టిప్ అయితే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం క్యాబినెట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. క్యాబినెట్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఇదే వచ్చేసి చింప్రానిక్స్ వాళ్ళది GX2000 క్యాబినెట్ అనమాట. ఇది మనకి ఇన్బిల్ట్ గానే ఫ్రంట్ సైడ్ 3 RGB ఫ్యాన్స్తో వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు రేర్ 120mm ఫ్యాన్తో వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కూడా 120mm ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక సైడ్ వచ్చేసి మీకు టెంపర్ గ్లాస్తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాబినెట్ అన్బాక్సింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసా, అది కూడా మీరు చూడొచ్చు. ఇక ఈ క్యాబినెట్ యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 3699 రూపాయలకి అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేసా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ దీని యొక్క ప్రైస్ అంతే ఉందనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మానిటర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మానిటర్ వచ్చేసి ఇక్కడ నేను ఏసర్ వాళ్ళది 21.5 ఇంచెస్ ఫుల్ HD మానిటర్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది మనకు IPLCD ప్యానల్తో వస్తుంది, ఫుల్ HD మానిటర్. అలాగే మనకు చుట్టూ ఫ్రేమ్ కనుక చూసుకుంటే బెజల్స్ చాలా థిన్గా అయితే ఉంటాయి. ఇక్కడ మానిటర్ పట్టదు కాబట్టి నేను ఇక్కడైతే ఏం ప్లేస్ చేయలేదు. నేను ఆల్రెడీ మానిటర్ యొక్క అన్బాక్సింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశా, అది కూడా మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మానిటర్లో ఒక మంచి ఫీచర్ కూడా ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే ఇది మనకు బిల్ట్ ఇన్ 2 వాట్స్ స్పీకర్స్తో వస్తుంది ఫ్రెండ్స్. అవి కూడా మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. కాకపోతే నాకు ఈ స్పీకర్స్ మంచి సాటిస్ఫాక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే మనకు సౌండ్ క్వాలిటీ అనేది లోగా ఉంది. అంటే చాలా పూర్ సౌండ్ క్వాలిటీ అనేది దీంట్లోంచి వస్తుంది ఫ్రెండ్స్. మీరు స్పీకర్స్ కోసమే ఈ మానిటర్ తీసుకోవాలి అనుకుంటే నేనైతే అస్సలు రికమెండ్ చేయను. నేను కూడా స్పీకర్స్ చూసే పర్చేస్ చేశాను అనుకోండి, మనకు మళ్ళీ సపరేట్గా స్పీకర్స్ పర్చేస్ చేయాలంటే 1000 రూపాయలు 1500 పడుతుంది. ఎందుకు మానిటర్తో పాటే స్పీకర్స్ వస్తున్నాయి కదా, మనకు సౌండ్ క్వాలిటీ బాగానే ఉంటుందని పర్చేస్ చేశా. కాకపోతే అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే రాలేదు. మీరు సౌండ్ క్వాలిటీ కోసమే తీసుకుంటాం మేము ఈ మానిటర్ అంటే నేను అసలు రికమెండ్ చేయను. ఇక ఆ ప్రైస్లో మనకి ఇంకా మంచి మంచి మానిటర్స్ వస్తాయి. కాకపోతే ఆ ప్రైస్ రేంజ్కి ఇది కూడా ఒక మంచి మానిటరే. మనకు IPLCD ప్యానల్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లే, 0 బెజల్స్తో వస్తుంది, మంచి మానిటర్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ రేంజ్కి వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ వచ్చేసి నాకు 7680 రూపాయలు ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం కీబోర్డ్ అండ్ మౌస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ఇక్కడ టేబుల్ మీద పట్టలేదని నేను సైడ్ అయితే పెట్టాను, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదే కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసరికి బాక్స్ నేను HP వాళ్ళది అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది మనకు మల్టీమీడియా వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నాకు అమెజాన్లో 1600 వరకు ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ అండ్ మౌస్ యొక్క కాంబో ప్రైస్ వచ్చేసరికి ఇవి కూడా ఒక మంచి కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ కూడా నేనైతే మీకు చెప్పాను. PC స్పెసిఫికేషన్స్ కూడా నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసా ఫ్రెండ్స్. ఇక వీటన్ని యొక్క టోటల్ కాస్ట్ కనుక చూసుకుంటే ఎంత అయిందనే దాని గురించి మాట్లాడుకుంటే ఇక నేను స్క్రీన్ మీద కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నా చూడొచ్చు. ఇక్కడ ప్రొసెసర్ వచ్చేసి నాకు 8695 రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్. అది మదర్ బోర్డు వచ్చేసి 5449 రూపాయలు పడింది. ఇక ర్యామ్ వచ్చేసి 2600 పడింది ఫ్రెండ్స్. ఇక SSD వచ్చేసి 2557 రూపాయలు పడింది. ఇక SMPS వచ్చేసి 3599 రూపాయలు పడింది. ఇక PC క్యాబినెట్ కనుక చూసుకుంటే 3699 రూపాయలు పడింది. ఇక మానిటర్ వచ్చేసి 7680 రూపాయలు పడింది ఫ్రెండ్స్.
ఇక కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో కనుక చూసుకుంటే 1600 నాకు ప్రైస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క టోటల్ కాస్ట్ కనుక చూసుకుంటే 5879 రూపాయలు అయితే పడింది. నేను పర్చేస్ చేసే టైంకి ప్రైజెస్ అయితే ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు వీడియో చూసే టైంకి కొద్దిగా ప్రైజెస్ పెరగచ్చు, పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండదు. ప్రతి ఒక్క కాంపోనెంట్ మీద కూడా ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇలా ప్రైస్ అయితే పెరిగి ఉంటుంది, అంతే. మీకు అంత చేంజ్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్ ప్రైజెస్ విషయంలో మటుకు అయితే. ఫ్రెండ్స్ ఇదే అనమాట నా యొక్క పీసీ యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క ప్రైస్ అయితే. ఫ్రెండ్స్ నేను త్వరలోనే పీసీ బిల్డ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అంటే మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. బిగినర్స్ లెవెల్లో చూపిస్తాను. ప్రొసెసర్ మదర్ బోర్డులో ఎలా ప్లేస్ చేసుకోవాలి, అలాగే మనము మదర్ బోర్డు క్యాబినెట్లో ఎలా ప్లేస్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను స్టెప్ బై స్టెప్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అందరికి కూడా ఒక డౌట్ అయితే వచ్చిండొచ్చు, ఇంత అమౌంట్ పెట్టి పీసీ అయితే బిల్డ్ చేశారు, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని అయితే మీకు ఇక్కడ డౌట్ అయితే వచ్చిండొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ పీసీ బిల్లో పర్ఫార్మెన్స్ ఎక్కడే కనుక తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ మీకు ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అంటే మీకు నార్మల్ పర్ఫార్మెన్స్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు దీంట్లో వచ్చేసరికి ఎడిటింగ్ కోసం అనుకోండి ఫిల్మోరా యూస్ చేయొచ్చు, ప్రీమియర్ ప్రో యూస్ చేయొచ్చు, ఫోటోషాప్ యూస్ చేయొచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్స్ ఈ పీసీ బిల్ హ్యాండిల్ చేయగలదు ఫ్రెండ్స్. కాకపోతే హెవీ కాదనుకోండి, నార్మల్ లెవెల్లో హ్యాండిల్ చేయగలదు, ఎందుకంటే మనము తక్కువ మిడ్ లెవెల్లోనే కాబట్టి పీసీ బిల్ చేసింది మీకు నార్మల్ లెవెల్లోనే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే GTA 5 కానీ పబ్జీ కానీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ కూడా నార్మల్ గ్రాఫిక్స్లో అయితే రన్ చేయగలదు. మీరు హెవీ గ్రాఫిక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు హెవీగా గేమ్స్ ఆడాలనుకున్నా, హెవీగా వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఎక్స్ట్రాగా గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి, అలాగే ఇంకొక 8GB ర్యామ్ స్టిక్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని పార్ట్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదంటే మీరు అమెజాన్లో సెర్చ్ చేసినా కూడా పార్ట్స్ వస్తాయనుకోండి, అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా పర్చేస్ చేశారనుకోండి, నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుందని నేను అఫిలియేట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళ వీడియోలో నేను మీకు వచ్చేసి నా యొక్క పీసీ బిల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.